ఏపీను మోందా తుఫాను వణికిస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కూడా మోందా తుఫాను కదులుతూ ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రమాదంలో ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలు ఉన్నాయి. కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఇటు సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఈ టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. కుటుంబానికి 3,000 నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, ఇక పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 54 రైళ్లు రద్దు ఉండాలని కూడా చెప్పారు. ఇక 54 రైళ్లు రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఇక ఈ మేరకు కూడా విశాఖ వచ్చే 2 విమానాలను కూడా రద్దు చేశారు. మరికొన్ని కూడా దారి మళ్లించారు. ఇంకా ఎక్కడికక్కడ కూడా చర్యలు తీసుకుంటూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇక చంద్రబాబు సూచించడం జరిగింది. విపత్తు నిర్వహణలో కూడా సీఎం చంద్రబాబు దిట్టగా ఉంటారు. ఎన్నోసార్లు కూడా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆయన ఇటువంటి విషయాల గురించి కూడా అధికారులకు ఎప్పటికప్పుడు కూడా కీలక సూచనలు అందించేవాళ్ళు. ఇక ఈసారి కూడా ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు అధికారులను అప్రమత్తంగా ఉంచారు. ఎందుకంటే గతంలో విజయవాడ ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అప్పుడు కూడా విపత్తులు వచ్చిన సమయంలో కూడా విజయవాడ మొత్తం కూడా మునిగిన సమయంలో కూడా డ్రోన్ల ద్వారా కూడా ఆహారాన్ని కూడా సప్లై చేశారు. ఇక ఈసారి ముందుగానే మేల్కొంది ఏపీ ప్రభుత్వం. ముందుగానే ఎటువంటి ప్రజలకు ఎటువంటి నష్టం కూడా రాకుండా, అంటే ప్రజలకి ఎటువంటి కష్టం కూడా రాకుండా 3,000 నగదును, 25 కిలోల బియ్యం, నిత్యావసరం ఇవన్నీ అందుబాటులో ఉండాలి. మరోవైపు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులను అలర్ట్ చేస్తూ కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా నివేదికలు తెప్పించుకొని పర్యవేక్షించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ మేరకు కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ కూడా పునరావాస కేంద్రాలు కానీ వీటన్నిటి ఏర్పాట్లను కూడా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఈ మేరకు కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం కూడా చేశారు అధికారులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది. మొంతా తుఫాను ఈ నెల 28వ తేదీ మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ. ఇక మోంతా తుఫాన్ గురించి అయితే ఈ విధంగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆల్రెడీ కూడా ఎప్పుడైనా వాతావరణంలో మార్పులు వచ్చిన వెంటనే కూడా సెల్ ఫోన్కి వెంటనే కూడా మెసేజెస్ వచ్చేలాగా, ఏదైనా తుఫాన్లు వచ్చేటప్పుడు కూడా సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చేలాగా ఆ సదుపాయం కూడా ఉంది ఏపీలో. అయితే ఇప్పుడు అదే కాకుండా ఈ విధంగా కూడా ఆటోల్లో క్యాన్వస్ కూడా చేస్తూ కూడా మోంతా తుఫాన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీరం దాటుతుంది, కాకినాడ తీరం వెంబడి కూడా ఇది తీరం దాటుతుంది 28వ తారీఖున, అప్పటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఈ విధంగా కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ కూడా కాన్వస్లో అయితే ఏపీ ప్రభుత్వం నడిపిస్తుంది. ఇక మోంతా తుఫాన్ నేపథ్యంలోనైతే ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇటు మిగిలిన మంత్రులు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎటువంటి చర్యలు చేపట్టి ఏ విధంగా పర్యవేక్షణ జరపాలి, అధికారులను అలర్ట్లో ఉంచాలి, ఎక్కడైనా కనుక ఏమన్నా కనుక ప్రమాదాలు జరిగితే అక్కడికి వెంటనే కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవైలబుల్గా ఉన్న వాళ్ళు వెళ్ళి ఏ విధంగా వాళ్ళందరినీ కూడా పరామర్శించాలి, వీటన్నిటికీ సంబంధించి కూడా దిశానిర్దేశం కూడా చేశారు ఇటు సీఎం చంద్రబాబు. అయితే మరి అసలు మొత్తం కూడా అధికారులకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు, ఏ ఏ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది, ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎంత ఉండనుందని అంచనా వేశారు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ని మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, సీఎం సమీక్షలో అధికారులకి మిగిలిన వారికి కూడా ఎటువంటి దిశానిర్దేశాలు చేశారు? దీనికి సంబంధించి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి. ఎవరైనా అంటే తుఫాన్ ప్రభావం పడి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా పునరావాస కేంద్రాలు అన్ని సౌకర్యాలు ఉండాలి. అంటే లేడీస్ ఇబ్బంది రాకుండా, లేదంటే ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక్కో కుటుంబానికి ఏదైతే తుఫాన్ ప్రభావిత మండలాలు ఏవైతే ఉన్నాయో 210 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటికీ కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇదే సమయంలో 25 కిలోల బియ్యాన్ని కూడా
వీళ్ళందరికీ అందించాలి. నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా అందించే ప్రయత్నం చేయాలని, ఖచ్చితంగా అందించాలి, ప్రయత్నం కాదు ఖచ్చితంగా అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, అంటే సాధారణంగా ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ లేదంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఇటువంటి జ్వరాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచి మందులను అందుబాటులో ఉంచుకోవాలంటూ కూడా సీఎం ఆదేశించారు. ఇక అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. అలాగే పెద్ద ఎత్తున ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో కలెక్టరేట్లలో అలాగే ఎస్పీ ఆఫీసుల్లో వీటన్నిటిలో కూడా టోల్ ఫ్రీ నెంబర్లను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లకు వెంటనే ఫోన్ వచ్చిన వెంటనే స్పందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఆ క్షేత్రస్థాయిలో ఏదైతే విద్యుత్ కానీ సాధారణంగా ఎక్కువగా గాలులు వచ్చినప్పుడు తుఫాన్ సమయంలో చెట్లు ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇటు కరెంటు తీగలు కూడా తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. కూలిపోయిన స్తంభాలను వెంటనే మళ్ళీ యథావిధిగా నిర్మించాలంటే ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం కాసేపటి క్రితం ఆదేశించడం జరిగింది. ఇక ఈ తుఫానుకు సంబంధించి ప్రస్తుతం ప్రభావం ఏ విధంగా కొనసాగుతుంది వెంకట్? ఖచ్చితంగా అటు ఉత్తరాంధ్రలో మిగిలిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అంత ప్రభావం లేకపోవచ్చు కానీ విశాఖలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో కొంత ప్రాంతం అనకాపల్లి కానీ ఇటు నుంచి కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఆనుకున్నటువంటి ప్రాంతం కానీ ఇటు కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా, ప్రకాశం, గుంటూరు జిల్లాలో కూడా తీవ్ర ప్రభావం ఉంది. ఇక దీని ప్రభావం కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉంది. అటు రాయలసీమ జిల్లాలకు కూడా అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల అలాగే కడప జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు వచ్చే ప్రభావం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కాసేపటి క్రితం వీళ్ళ వాతావరణ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఉప్పాడలో, కాకినాడ సమీపంలో పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కొందరు బలవంతంగా ఎవరైతే ఇళ్ళు వదిలి రాము, ఎందుకంటే కొంతమంది ఇళ్ళు వదిలి రావడానికి భయపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక పునరావాస కేంద్రాల్లో కూడా సాగునీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక ఈ కుటుంబానికి 3,000 నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, ఈ అంశాన్ని అంటే లోతట్టు ప్రాంతాల్లో వారికా లేకపోతే ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వారికా ఇది ఏ విధంగా చూడాలి వెంకట్? ఇది తీర ప్రాంతం వెంబడి 210 మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ తుఫాను ప్రభావం కారణంగా ఇబ్బంది పడే మండలాలు ఏవైతే ఉన్నాయో నష్టపోయే మండలాలు, అంటే ఆ తీర ప్రాంతాల్లో ఇళ్లు లేదంటే వరదలు వచ్చి లేదంటే ఇళ్లు పడిపోయి వీళ్ళు ఎవరైతే బయటకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండదో వీళ్ళందరికీ కూడా ఈ 3,000 రూపాయల నిధులను అందించడం జరుగుతుంది. అలాగే 25 కేజీల బియ్యం కూడా వారికి అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అంటే దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఎటువంటి చర్యలు ప్రస్తుతానికి చేపట్టలేదు. కానీ అంటే వీళ్ళందరూ కూడా అధికారుల ఏర్పాట్లలో ఉన్నారు. 1-2 రోజుల్లో వాళ్ళందరికీ, అంటే రేపు మధ్యాహ్నానికల్లా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. అయితే వెంకట్, ఈ తుఫానుతోనైతే ఇటు పంట పొలాలు తీవ్రంగా కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ జనవరి ఆ టైంలో కూడా ఈ వరి కానీ ఇవన్నీ కూడా చేతికొచ్చే టైము. అవును, అటు దానికి సంబంధించి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత దీనిపై ఒక అంచనాకు అయితే రావడం జరుగుతుంది. ముందే ఒక అంచనాకు వచ్చి అటు ఏం జరగబోతుంది ఏంటనేది క్లారిటీ ఉంది కాబట్టి రేపటి నుంచి రేపు ఎల్లుండి వర్షాలు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అంటే ఎక్కడెక్కడ సాధారణంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఈ తీర ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు పత్తి కానీ అలాగే కొన్ని పంటలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ ప్రకాశం, గుంటూరు జిల్లాలో పత్తి ఇటువంటి పంటలు ఎక్కువగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. వరి అప్పుడే రాదు. వరి రావడానికి ఇంకా 4 రోజులు పైగా సమయం ఉంది కాబట్టి ఎక్కువగా నష్టపోయే పంట పత్తి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా అటు రైతులను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. కొంతమంది పత్తి కూడా తీసేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు నందిగామ, జగ్గైపేట నియోజకవర్గాలు అలాగే గుంటూరులోని పల్నాడు ప్రాంతంలో కూడా, అటు ఉమ్మడి ఖమ్మం, తెలంగాణలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పత్తి సాగు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. ఇక రైతులు కూడా తుఫాను ప్రభావంతో ముందుగానే పత్తి ఒలిపించుకుని దాన్ని వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్.
ఇక ఏపీ ప్రభుత్వం కూడా తుఫానుకు సంబంధించి మోందా తుఫాను నేపథ్యంలోనైతే ఎక్కడికక్కడ కూడా హై అలర్ట్ని కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఏ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆల్రెడీ కూడా కొంతమంది పునరావాస కేంద్రాలకు తరలించారు. కొంతమంది ఇళ్లను వదిలి రాను అన్న సమయంలో కూడా వారిని కూడా అక్కడ నుంచి కూడా పునరావాస కేంద్రాలకు తరలించి ఇక వారికి ఎటువంటి అక్కడ పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. అక్కడ క్లీన్లీనెస్ గానీ అన్ని మెయింటైన్ అయ్యేలా కూడా అధికారులను చూడాలని చెప్పారు. లేని పక్షంలోనైతే వాళ్ళందరికీ కూడా విష జ్వరాలు ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏవి కూడా తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మరొకవైపు ఎక్కడికక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు కానీ ఈ ప్రభావం ఎక్కడైతే పడనుందో ఎక్కడైతే అకస్మాత్తుగా వరదలు వస్తాయని కూడా ఒక అంచనా వేశారో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు ఆటోల ద్వారా కూడా క్యాన్వాస్ చేస్తూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మోందా తుఫాన్ నేపథ్యంలో అందరినీ కూడా హై అలర్ట్ చేసింది. మరోవైపు అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఒకవేళ కనుక అకస్మాత్తుగా వరదలు వస్తే అక్కడికి ఏ అధికారులు వెళ్ళాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలి, మరోవైపు అక్కడ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నటువంటి నాయకులు కానీ నేతలు కానీ వెళ్ళి అక్కడ నిర్వాసితులు కానీ వాళ్ళందరినీ కలిసే విధంగా కూడా ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా అలర్ట్గా ఉండే విధంగానైతే ఇక సీఎం చంద్రబాబు కూడా ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ప్రజలను కూడా హై అలర్ట్ చేశారు. మొంతా తుఫాను హెచ్చరిక, మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది. మొంతా తుఫాను ఈ నెల 28వ తేదీ వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ ఆదేశములతో పై అధికారుల సూచనలతో ప్రజలు అందరూ చాలా అప్రమత్తముగా ఉండవలెను. లోకట్టు ప్రాంతంలో ఉన్నవారు, శిథిలమైన ఇంటిలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతంలో మొంతా తుఫాను హెచ్చరిక, మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా రేపు మీకు అందరికి తెలుసు రేపు వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కొంచెం ఇక్కడే ఉంటే తగలకుండా ఉంటే మంచిగా ఉంటుంది. బాగా ఏమైనా అవసరం ఉంటుందంటే మనకి టీఆర్ఓ గారు సెక్రటరీ గారు అందరి దగ్గర ఉంటారు. అందుబాటులో ఉన్నారు. ఊళ్ళో మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి కొంచెం తొందరగా వచ్చేది. మళ్ళీ రాత్రి పూట మళ్ళీ వర్షం తగ్గితే